నిన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదటి సమావేశాలు ఈ సమావేశానికి మన కేసీఆర్ అటెండ్ కాలేదు. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా ఫైర్ అయిన సందర్భాలు కనిపించాయి. కేసీఆర్ బదులుగా హరీష్ రావు అటెండ్ అయ్యారు. దీనికి సంబంధించి బీఎస్సీకి హరీష్ రావు వచ్చారు. బీఎస్సీలో మెంబరే రావాలి కదా అని ఒక సహజంగా అయితే బీఎస్సీలో సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం వెళ్ళాలి. రిప్రజెంటేషన్ వెళ్ళటాన్ని రూల్స్ ఒప్పుకోవు, సాంప్రదాయాలు ఒప్పుకోవు. కానీ సహజంగానే ముఖ్యమంత్రి తరఫున ప్రతిపక్ష నాయకుడి తరఫున వేరే వాళ్ళు వెళ్ళటం అనేది సహజంగానే జరుగుతుంది. అయితే ఇంకొక వివాదం ఉంది. అంటే ప్రధాన ప్రతిపక్ష నేతకి చిన్న ఛాంబర్ కేటాయించారంటూ ఒక విమర్శ బాగా సర్క్యులేషన్లో ఉంది. దీని విషయానికి వస్తే అసలు ప్రతిపక్షం ఉందనే గుర్తించని గత 10 ఏళ్ల పాలన ఇప్పటి ప్రతిపక్షంగా గుర్తించి ప్రతిపక్షంగా ఇచ్చేటటువంటి సౌకర్యాలను ఇచ్చి, అంటే కేసీఆర్కి గౌరవం విషయంలో ఇంకో విమర్శ కూడా ఉంది. కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే మంత్రులు కూడా స్వయంగా వెళ్ళి ఆయనకి గౌరవం ఇచ్చారు. ఆయన అంటే ప్రభుత్వం ఆయనకి సగౌరవంగానే ఆయనకు ఆ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసింది. ప్రోటోకాల్ని కూడా కాదని మంత్రులు కూడా వెళ్ళారు అంటూ ఒక ఇది ఉంది. ఎందుకంటే మిగతా ఎమ్మెల్యేలు ఎవరైనా ప్రమాణ స్వీకారం చేస్తే, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలో ప్రమాణ స్వీకారం చేస్తే ఎమ్మెల్సీలు అయితే కౌన్సిల్ చైర్మన్ రూమ్లో కానీ, లేదంటే వీళ్ళైతే స్పీకర్ ఛాంబర్లో కానీ చేస్తారు. చేసే క్రమంలో మంత్రులు వెళ్ళటం ఇదంతా కొంచెం ప్రోటోకాల్ని కూడా పక్కన పెట్టి చేశారంటూ విమర్శ ఉంది. అంత గౌరవం ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకి చిన్న రూమ్ కేటాయించింది అంటూ విమర్శ చేయటం, దాన్ని ఎట్లా చూడాలి. కానీ ఒకటి మాత్రం క్లియర్, పులి వచ్చేస్తోంది అంటూ హైప్ క్రియేట్ చేశారు. మొదటి రోజు పులి రాలేదంటూ సెటైర్లు అయితే బాగా వినిపిస్తున్నాయి. చూడాం ఇవాళ రేపట్లో మరి నిజంగానే కేసీఆర్ ఎంటర్ అవుతారా? కేసీఆర్ ఎంటర్ అయితే శాసనసభలో ఏ రకమైనటువంటి హడావిడి చేయబోతున్నారు, ఏ రకమైనటువంటి విమర్శలు చేయబోతున్నారు. ముఖ్యంగా ఆయన చుట్టూ తిరుగుతున్నటువంటి పలు విమర్శలు, మేడిగడ్డ కానీ, కాళేశ్వరం కానీ, సుందిళ్ళ బ్యారేజ్ కానీ, ఇప్పుడు కొత్తగా మిషన్ భగీరథ మీద కానీ, ఇవన్నిటికీ ఎటువంటి సమాధానం చెప్పబోతున్నారు చూడాలి. రెండోది ధరణి విషయంలో చాలా విమర్శలు ఉన్నాయి. ధరణిలో హైవేలకి ఎప్పుడో ల్యాండ్స్ ఇచ్చేసిన వాటిని కూడా ధరణిలో చూపించి రైతు బంధు పొందారంటూ ఒక పక్క రాజీవ్ రహదారి, మరో పక్క శ్రీశైలం హైవే విషయంలో చాలా వివాదాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఏ రకమైనటువంటి సమాధానం చెప్తారో కేసీఆర్ ఈ బడ్జెట్ సమావేశాల్లో చూసే అవకాశం అయితే మనకు వస్తుంది. అంటే నిన్న రాకపోవడానికి బహుశా కేసీఆర్ వాళ్ళ సోదరి గవర్నర్ ఆయన సోదరి అని పిలిచారు. మధ్యలో కొంతకాలం మాత్రమే పిలిచారు. ఆ సోదరి ప్రసంగాన్ని వినకపోవటం, సోదరుడు వినకపోవటం కొంచెం మనలాంటి వాళ్ళకి అరే ఈ కేసీఆర్ వస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. కానీ కేసీఆర్ మరి ఎందుకు రాలేదు అంటే హాఫ్ అన్ అవర్ 45 minutes కోసం ఎందుకు లేని రాలేదని ఒక టీఆర్ఎస్ నాయకుడు చెప్తున్నాడు నిన్న సాయంత్రం. కానీ ఒకటి మాత్రం క్లియర్, కేసీఆర్ వస్తే, కేసీఆర్ సభలో ఉంటే అటు పక్క రేవంత్ రెడ్డి మిగతా టీం ఇచ్చేటటువంటి వాటికి కేసీఆర్ ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది ఖచ్చితంగా చూడాలన్న ఆసక్తి అయితే మనలాంటి వాళ్ళకి ఉంటుంది.